ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 63వ కీర్తన 3-6 వచనములు. నా పెదవులు నిన్ను స్తుతించును, నా జీవితకాలమంతయు నేనేలాగూ స్తుతించెదను. ఈరోజు స్థుతిలోని శక్తి గురించి తెలుసుకుందాం. ఒక పాస్టర్ గారికి ఒకే ఒక కుమార్తె. పాస్టర్ గారు భార్యను కూడా కోల్పోయారు. అయితే ఈ పాస్టర్ గారు కుమార్తె పాస్టర్ గారు కలిసి ఇద్దరు ప్రయాణమై ఒక విందు కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. అయితే ఆకస్మికంగా ఒక లారీ ఢీకొనుట చేత వారిద్దరికీ యాక్సిడెంట్ అయింది. అయితే ఇద్దరు కూడా విసిరివేయబడ్డారు, దూరంగా విసిరివేయబడ్డారు. పాస్టర్ గారికి చిన్న చిన్న దెబ్బలే తగిలే కానీ కుమార్తె స్పృహ కోల్పోయింది. ఎవరిని గుర్తించలేనటువంటి స్థితిలో కుమార్తె చేర్చబడింది. పాస్టర్ గారికి చాలా వేదన కలిగింది. ఎందుకంటే భార్యను కూడా కోల్పోయారు. ఉన్న కుమార్తెకు భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది. అయితే నా కుమార్తెను ఈ విధంగా ప్రమాదానికి గురి చేయుటకు కారణమేంటి ప్రభువా? ఎందుకు మా చేయి విడిచిపెట్టావు ప్రభువా అని ప్రభువును మరి పాస్టర్ గారు అడుగుతూ ఉన్నారు. సరే, కుమార్తె హాస్పిటల్లో ఉంది. ప్రతిరోజు పాస్టర్ గారు కుమార్తెను పరామర్శించి రావడానికి వెళ్తూ ఉన్నారు. అయినా ఏమాత్రం కూడా కుమార్తెలో మార్పు లేదు. పాస్టర్ గారు బహుగా దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకే ఒక కుమార్తె తండ్రిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. కనీసం నాన్న అని కూడా పిలవలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఒకరోజు తన కుమార్తె కొరకు ఆయన భోజనాలు సిద్ధం చేసుకొని వెళ్తూ ఉన్నారు. మార్గమధ్యంలో దేవుని ఆత్మ పాస్టర్ గారితో ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమనంటే, నా కుమారుడా నన్ను స్తుతించు, నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించు అని దేవుని ఆత్మ పాస్టర్ గారితో మాట్లాడుతుంది. అప్పుడు పాస్టర్ గారు, నేను ఎలా స్తుతించగలను ప్రభువా? నేను స్తుతించలేను. ఎందుకంటే నాకున్నటువంటి కుమార్తె ఒకే ఒక్కతే. ఆమె మంచం పట్టిన స్థితిలో ఉంది. మరి నీవు నిజంగా ప్రేమగల దేవుడవు కదా, ఆపదలో నుండి తప్పించుటకు కూడా శక్తిమంతుడు అయిన దేవుడు కదా, వారు నా కుమార్తెని ఎందుకు చేయి విడిచిపెట్టావు? నా చేయి కూడా ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా? నేను ఈ స్థితిలో నిన్ను ఎలా స్తుతించాలి అని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ దేవుని ఆత్మ పాస్టర్ గారితో, నా కుమారుడా నన్ను స్తుతించు అని చెప్తుంది. నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించు అని మాట్లాడుతోంది. అయితే ఆ పాస్టర్ గారు, నేను స్తుతించలేను ప్రభువా, నేను నిన్ను స్తుతించలేను, ఈ పరిస్థితిలో నిన్ను ఏమాత్రము స్తుతించలేను అని గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. సరే, హాస్పిటల్లో ఎంట్రన్స్లోకి వచ్చారు పాస్టర్ గారు. దేవుని ఆత్మ ఇంకా స్తుతించవలసిందిగా పాస్టర్ గారిని బ్రతిమలాడుతూ ఉంది. ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ప్రభువా, నేను నిన్ను ఆశ్రయించా కదా, మీ సేవలో నేను ఇంత యథార్థంగా కొనసాగుతూ ఉన్నాను కదా, కానీ నా కుమార్తెను ఇట్టి పరిస్థితిలో ఉంచటానికి కారణం ఏంటి? నేను నిన్ను స్తుతించలేకపోతున్నాను ప్రభువా అని పాస్టర్ గారు దేవుని ఆత్మతో మాట్లాడుతూ ఉన్నారు. అయినా దేవుని ఆత్మ, నా కుమారుడా నీవు నన్ను స్తుతించలేవా అని మాట్లాడుతుంది. దేవుని ఆత్మ మరలా మాట్లాడుతున్నప్పుడు, నేను స్తుతించలేను ప్రభువా అంటున్నారు పాస్టర్ గారు. అయితే ఆసుపత్రిలో ఆయన కుమార్తె ఉన్నటువంటి వార్డు దగ్గరికి వచ్చారు పాస్టర్ గారు. అప్పుడు కూడా దేవుని ఆత్మ, నా కుమారుడా ఇప్పుడైనా నీవు నన్ను స్తుతించవా అని అడుగుతుంది. అయితే పాస్టర్ గారు, నేను స్తుతించలేను ప్రభువా, నేను స్తుతించలేను, ఏమాత్రము ఈ స్థితిలో నేను స్తుతించలేను అని అంటూ ఉన్నారు. అయితే పాస్టర్ గారు మరి ఎంట్రన్స్కి వెళ్ళారు. తర్వాత ఆ వార్డు దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆయన హృదయం బ్రద్దలైపోతుంది. ఎందుకంటే ప్రభు ఆత్మ మాట్లాడుతుంది నన్ను స్తుతించమని. ప్రభువా ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని పాస్టర్ గారు ఒక్కసారి గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఎలాంటి కన్నీటితోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టారు.
అయితే ఆయన హృదయంలో నుండి ఉప్పుచు వరద వలె స్థుతి బయలుదేరింది కదా. అదే సమయమున దేవుని ఆత్మ ఆయన కుమార్తె మీదకు దిగగా ఆమె కుమార్తెకు పరిపూర్ణమైనటువంటి దైవిక స్వస్థత వచ్చింది. నానా అని మంచం మీద ఉన్నటువంటి కుమార్తె పరిగెత్తుకొని వచ్చి తన తండ్రిని కౌగిలించడం మొదలుపెట్టింది. ఇద్దరు కూడా ఏకమై దేవుణ్ణి స్తుతించసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమున్న పరిస్థితుల్లో ఒక్కోసారి దేవుని మనం స్తుతించలేము, కానీ దేవుని ఆత్మను పొందుకొని మనం దేవుని స్తుతిస్తే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన మనకు కార్యాలు చేసే దేవుడిగా ఉన్నారు కనుక స్థితిలోని శక్తిని ఎరిగి మనం కూడా దేవుణ్ణి మనమున్నటువంటి పరిస్థితిలో స్తుతిస్తే ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయటానికి గొప్ప దేవుడే అన్నారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.